తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక పున్నమి నాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు నివేదనలు పూర్తయిన తర్వాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ప్రక్కన ఉన్న పరిమళార దగ్గర కొత్త మూకులతో దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీవారి ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో దీపాలు వెలిగించారు. ఆలయంలో కార్తీక దీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. అట్లా పెట్టండి సార్, ఒక్క నిమిషం సార్, అట్లా సార్ దాన్నే చూడండి. ఓకే సార్ సార్ మేడం ఒక్క నిమిషం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి శ్రీవారి టెంపుల్లో కార్తీక దీపోత్సవం సెలబ్రేట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఉద్యోగులు కానీ, అర్చకులు కానీ, జీయర్ స్వాములు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. అలానే అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దీపం అంటేనే వెలుగు, లక్ష్మీదేవి అంటాం. లక్ష్మీదేవి అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలి విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఒక చిహ్నంగా చెప్తాం. అలానే దీనివల్ల ఒక హార్మోనీ కానీ, ఎన్లైటన్మెంట్ కానీ, మనలో ఉండే డార్క్నెస్ కానీ పారదోలుద్దని చెప్పటం పురాణాల ప్రకారం జరిగింది. అందువల్ల కార్తీక దీపోత్సవం అనేది సింబాలిక్నే కాకుండా రిలీజియస్కి కూడా చాలా ఇంపార్టెన్స్